రే శివా షకిలా 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 కాదు నా పేరు శివానా అన్నే. షకిలా అన్నా నిన్నే శివ కాదు నా పేరు. ఈలోటి సబుతారా నైనా ఫోన్లు చేసుకుంటా. ఎవరు ఎవరోలే ఏదో కమిట్మెంట్ మాట ఇచ్చినా. హలో శ్రీవల్లి, నువ్వు వస్తానా ఊరికి చెప్పినావు, నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తా అంటే నాకేం తెలుస్తుంది. చెప్పినావు నువ్వు వస్తానే క్లిక్ అయిపోతారా ఏవి. నేను ఓవర్గా ఎట్లా చెప్పేది చెప్పు, ముద్దు 100 రూపాయలని. మళ్ళా నువ్వు రేటు పెంచుకోవచ్చు. ఫస్ట్ ముద్దు 100 రూపాయలు పెట్టుకొని తర్వాత నువ్వు రేటు పెంచుకో. ఎవరు వద్దన్నారు? నేను అందరూ చెప్పాలంటే కాదు అట్లా. నీ ముద్దు ఫేమస్లే, నేనేం కాదనిలే, నాకైతే వద్దులే. ఏంది ముద్దు అంత ఫేమసా? ముద్దు అంత ఫేమసా? ఏమోలే, ఒకవేళ చెప్తాను ఎవరైనా ఓకే అనుకుంటే చెప్తా, లేదంటే లేదు. సరే చెప్పురా. ఎంతనా? ఏంది అంటే సరే ఏమనుకోద్దు మళ్ళీ నువ్వు. ఏది సారి ఏమనుకోద్దు, ఏది బాధ అని చెప్పు. నువ్వు ఏం బిజినెస్ అంటున్నావు? ఏంది ముద్దు? బిజినెస్ పెట్టుకోరా, ఎవరు వచ్చిన బిజినెస్ వాళ్ళు పెట్టుకుంటారు. నువ్వేం బిజినెస్ పెట్టుకున్నావు? నేనేం బిజినెస్? నీకు లేదు కాబట్టి నీకేం ఎవరు తప్పిల్ల ఆచరణ కొడతారు. మన అయితే పోయినారేమో. మళ్ళీ ఆడికి పోవాలి కదా ఇప్పటి నువ్వు ఊరిలో ఉండనా నువ్వు? నేర్చుకునేకు అది కాదు, సమస్య కాదు. కానీ ఏంది ముద్దులు ఏంది? ఆ ముద్దు గురించి నీతో మాట్లాడేది కాదు. నీ వయసు తగ్గట్టుండు, అది కష్టపడే వాళ్ళకి ముద్దు. నేను కూడా కష్టపడేవాళ్ళు కష్టపడతానా? ఏంది ఏం నువ్వు ఏమోలే. ఇప్పుడు ఆ బాబా పేరు విన్నావు, ఏ పేరు అది నువ్వు మైండ్ లోకి, ఏ పేరు అది నువ్వు మైండ్ లోకి ఎక్కించుకున్నప్పుడే వాళ్ళు బెంగళూరు నుంచి వస్తున్నారు ఈడ పెట్టుకుందాం బిజినెస్ అని. ఎందుకంటే రాయలసీమలో ముద్దు అంటే ఫేమస్. అందుకు ఈడిగా వచ్చి పెట్టుకోవాలని చూస్తారు మా వాళ్ళంతా, మన వాళ్ళంతా. అందుకు ఎవరైనా ఉంటే చెప్పు అని. ఏం చెప్పు ఫస్ట్ నాకే చెప్పు. ఏమనే ఏం చెప్పు ఫస్ట్ నాకే చెప్పు. అవులా ఏమన్నా కాదు, ఇప్పుడు నువ్వేమన్నా అలసిపోతారావా లేదా నీకేం బలం అవసరం? ఇప్పుడు నీకు ముద్దుతో పనేముంది? చాలా కసి. ఏమనుకోండి నువ్వు పో, వేరే చోటు తీసుకో. ముద్దు అదృష్టం తెలుసా? వేరే చోటు తీసుకో. ఎవడొద్దన్నాడు? నాకు ఎవరు శ్రీవల్లి ముద్దే కావాలంటే ఎందుకు? నువ్వు అసలు అడి వేరేడు చెప్తాలే ఇప్పుడు ఎందుకు కానీ నాకు వద్దు. నువ్వు ఇవే డబ్బులతో సంబంధించిన మ్యాటర్ అది. వాళ్ళు ముద్దు ఇన్నని చెప్తే దాని తగ్గట్టు ఏర్పాట్లు చేసుకుంటారు. నువ్వు ముందే మన ముద్దు, ఒక ముద్దు, 2 ముద్దులని డబ్బులు ఇవ్వలేదనుకో, అప్పుడు డబ్బులు ఇస్తాను నేను. డబ్బులు తేపైతే డబ్బులు బ్రాడుంది తేపో. నా డబ్బులు ఉంటేనే మాట్లాడకైతుంది, ఊరికే మాట్లాడక కాదు కదా. సరేలే డబ్బులు ఏందో దిగో కిటికీగా. నిన్ని కాదు పోవే తల్లి. యాడ్ ఎత్తి పెట్టుకుంటావురా ఇంట్లో నీ పాయింట్స్ అవి సీక్రెట్? మా అన్నకు వద్దు. నువ్వు చెప్పవా అట్లా ఎవరికి బయటికి? ఎన్ని? ఒక ముద్దు అయితే 100. నువ్వు ముందే చెప్పల్లా. మళ్ళా నాకు ముద్దు నచ్చిందని చెప్పి మళ్ళా నాకు 2 ముద్దులు 3 ముద్దులు అనకూడదు. ఎన్ని? 2 5 ఏంటి 5 5 ఎన్ని? 2 5 ఏంటి 5 ఎవడు ఊహించాడు తెలుసు? నేను పిల్లనాయలు వేరు 5 ముద్దులు తట్టుకోలేవు కాదు, అర్థం చేసుకో. వద్దన్నప్పుడు ఇను. ఫస్ట్ ప్రస్తుతానికి ఎందుకని మంచిది. ఎన్ని తీసుకోవాలన్నా నువ్వు? ఎన్ని తీసుకోవాలన్నా నువ్వు? ఇన్నికేం నేను 2000 పట్టా. 2000 అంటే 20 ముద్దులు. ఏం చేసుకుంటారు 20 ముద్దులు? చెప్పేది కాదు, నీకే తలగా పని చేస్తాం. ఫస్ట్ 2 తిను. ఇవి నీకే సపరేట్గా. ఏడికి? నాకు తెల్లారులో వాళ్ళు తెల్లారులో పెట్టరు. పొద్దున 9 గంటలకు ముద్దు స్టార్ట్ చేస్తే ముద్దు ఇచ్చేది
మళ్ళీ 10:30, 11 స్టార్ట్ చేస్తారు. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ చేస్తే మళ్ళీ 3:30, 4 బంద్ చేస్తారు. మళ్ళీ 7 గంటలకు స్టార్ట్ చేస్తే 9:30కి అయిపోతారు. అది నీ దాని తగ్గట్టు నీ టైమింగ్ నువ్వు చెప్పినట్టు లేదు, వాళ్ళ టైమింగ్లో వాళ్ళు ఉంటాయి. అది ఒకవేళ నువ్వు పోవాలనుకుంటే చెప్తా, పిలిచపోతా. ఇప్పుడు ఎన్ని కావాలి నీకు? నువ్వేం పోతాడని ముద్దుకు నువ్వేలంతా ఓవర్ ఎక్సైట్ అవుతున్నావు. 20 అంటారా, ఇంకో 5 మందిని తీసుకోబో, వాళ్ళు కూడా ఏదో హ్యాపీ ఫీల్ అవుతారు కదా. వాళ్ళేటికి వాళ్ళ మధ్య వాళ్ళు అసలు నీ వల్ల కాదు, వేస్ట్ అవుతాయి ఊరికి. వేస్ట్ ఎందుకైతాయి, నేను ఇంకా పొందుతా లబ్ధి పొందుతా ఇంకా ఎక్కువ. వేస్ట్ ఎందుకైతాయి, నేను ఇంకా పొందుతా లబ్ధి పొందుతా ఇంకా ఎక్కువ పొందుతా. కాదురా 20 ముద్దు కరువు వస్తాయి ఇంకా ఏమని కూడా నా చేయబడితే మామూలు కూడా ఇప్పుడే కరువు కాటంలో ఉండడం వల్ల కరువులో ఒకటి ఆకిలి తట్టుకోలేక పోతా అంటున్నావు. ఎంత ఆకిలి మీద పోయినా కూడా 20 ముద్దులు పనికిరావు. నువ్వు 2కే నీకు సాటిస్ఫై, ఫుల్ హ్యాపీ అయిపోతావు. నీ హ్యాపీనే ఉండదు నాకే. ఏమంటారు దాన్ని, ఏమన్నా వాడితే చూడేమో అల్టిమేటెడ్ నా బాడీ. అల్టిమేటెడ్ డైనమెట్ యామెట్టులే కానీ భలే వేస్తాను. ఇప్పుడు రేపటిగా ఎల్లుండిగా ఎప్పుడు? ఇప్పుడు సాయంత్రం కాదు, ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఇప్పుడు కూడా ముద్దంటే కాదులే కానీ వాళ్ళు ఏదో వాళ్ళు టైంలు ఉంటాయి. నువ్వు ఓడే పోతావు, వేరే వాళ్ళు రారా అంటే నువ్వు ఒకడే పోయేది కాదు. వచ్చే వాళ్ళకి ఎవరికైనా ముద్దు ఉంటుంది, లెక్కియాలంతే. అంతేలే కాదు, ఫస్ట్ ఏమన్నా నేనే పోతాను. అంతేలే కాదు, ఫస్ట్ ఏమన్నా నేనే పోతాను. నువ్వు వద్దురు పో అట్లయితే ఫస్ట్ నీకే స్టార్టింగ్ ముద్దు నీకే పెడతారు. మధ్యాహ్నం పోతే స్టార్టింగ్ నీకే పెడతారు. సాయంత్రం 7 గంటలకు పోతే స్టార్టింగ్ ముద్దు నీకే పెడతారు. యాదో టైం చెప్పు. పొద్దున 4:30 పోతాను. 4:30 ముద్ద చెయ్యరు కానీ నీకు పొద్దున్నే 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. 8 గంటల కంటే 7 గంటలకు వస్తాను. నువ్వు పో, వాళ్ళు చేసి ఇవ్వాల్సిందే. అర్థమైందే? ఏం చేసేలే నువ్వు, ఏం చేసే అంటే నీకు వాళ్ళకు ఉంటాయి పనులు. 8 గంటలకు వస్తానా? 8 గంటలకు ఒకటి సాయంత్రం శ్రీవల్లి సాయంత్రం 6 గంటలకి. శ్రీవల్లి 20 పొద్దున 8 గంటలకు వస్తాడు పిల్లోడు. మల్లెపూలు ఏమన్నా మల్లెపూలు ఇంకా సెంటు. వాళ్ళ పొద్దున ఓపెన్ చేస్తానే షాపు, వాళ్ళు ఎటు పూలు పెట్టుకుంటారు, పూజ చేస్తారు. నువ్వే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకేమన్నా జిలేబీలు ఏమన్నా వాళ్ళ షాప్ ఓపెన్ చేసినప్పుడు జిలేబీలు స్వీట్లు పంచినారులే. ఏమన్నా పాలు ఏమన్నా ఏంది పాలు అమ్మకంటే ఇష్టాలు అమ్ముతారు. కాదు 20 ముద్దలు కాదు. ఏమన్నా పరుపులు 2 నిమిషం పరుపులుగా చైర్లోనే ఎట్లది వస్తున్నారు. 20 ముద్దలు వినపడుతుందా శివల్లి? మన పిల్లోడు వస్తాడేది, దాని ముద్ద తీసుకున్న వాళ్ళు ఇంకా వేరే తీసుకోరా. తలకాయ కూర, బోటి, చికెను, మటను, ఫిష్, చికెన్ చేరువా, మటన్ చేరువా, యాదగాళ్ళు 20 ముద్దలకి. ఏ కొట్టమ్మడా పప్పుతో తింటారులే నాకు తెలిసి. సిలమ్మాయిలు నగరాలు చేస్తానవా? ఏం చేస్తాను? పాపతో మాట్లాడుతూ ఉండు. నీ ముద్ద పెద్దదే సన్నదే అంటే ముద్దలా అమ్మ వీడియోని తప్పుగా అర్థం చేసుకున్నాడు. నేను మళ్ళా చేస్తాను శ్రీవల్లి. ముద్దు కాదు ముద్ద, రాయలసీమలో స్పెషల్ ముద్ద అంటాడేది. ఏ కొట్టమ్మడా నువ్వు ఏంది వాళ్ళ బిజినెస్ అసలు ఇట్లా ముద్దనే నేను ముద్దని ఇట్లా అంటాను. నేను ఆడికి నీకు అంటానికి 20 కష్టం రా, నీ వల్ల కాదు 20 అంటాను. ఆడికి 20 ముద్దలకి కనీసం ఒక 5 మందినైనా పట్టకపోరా అంటే అవసరం లేదు, నాకే గాళ్ళ మొత్తం తిను. అవసరం లేదు, నాకే గాళ్ళ మొత్తం తిను. 7 గంటలకి చెప్తున్నా నీకు వచ్చి ముద్ద తినండి నేను ఫోన్ లో మాట్లాడుకుంటే నాకే ముద్ద అంటే ప్రాణము, నాకు గాళ్ళన డాడీకి 1 2 చెప్పుకోవాలంటే 20 చెప్పుకుంటావా? ముద్దంటే ఇది ముద్దు, ఇది ముద్దు అర్థమైందా? ఇట్లా ఇట్లా పెట్టేది 100 రూపాయలు ముద్దులు ఇచ్చే నువ్వు తెలుసుకోవాలా, నేను కాదు. చెప్పినావు, పొద్దున నా దగ్గర డబ్బులు కొట్టాలని చూసినావు.
ఆ లోపల నుండి ఎవరో కానీ మరసం మాట్లాడు. మీరు మరసంగా మాట్లాడతారు. మంచం కిందకి ఇరుస్తాను మంది కాదు మళ్ళా ఏం మళ్ళా నన్ను బక్రం చేస్తారా వాళ్ళు మీరిద్దరు శ్రీవల్లే ఎంత మోసం చేస్తాను శ్రీవల్లే. శ్రీవల్లి ఏం మోసం చేయడం ఏమన్నా ఏముండాలా ఏమన్నావు ముద్దులో నేను నన్ను మూడు పూట్ల పెడుతుంది ముద్దులని ఏదో కూడా ఏదో ఇప్పుడు ఏం 20 ముద్దలు తింటావా లేకపోతే అది ఏమో దాంట్లోకి ఏమైనా బోటి తలకాయ కూడా చెప్పాలా నువ్వు చేపించుకో పందికో నాకు వస్తాయిగా ఏమన్నా నాకొద్దు లెక్కేరు. మేము ఆల్రెడీ హోటల్ బయట బోర్డు పెట్టాం. ఏం బోర్డు ముద్ద కోసం వచ్చిన ముద్ద తిని పోలా లేదా కొంచెం మూసుకొని పోలా అని అది అర్థమైందా? ముద్ద తింటే తినల్లా లేదా గూ మూసుకొని పోవాలా అని బయట బోర్డు మీద రాసిన. మీరు ముద్ద కోసమో సార్ ముద్దు కోసమో సార్ అది మీకు సంబంధించిన విషయం. శ్రీవల్లి ఇచ్చేది ఒళ్ళి ముద్ద. నువ్వు ముద్ద అని చెప్పరా లేదా పగులుతుంది నీకు అర్థమైంది కదా. నాకొద్దుతో నువ్వు ఏంటి వ్యాపారం జడగొట్టద్దు. నువ్వు శుభవాని వ్యాపారం ఏందా పాపకి పొంగుల వ్యాపారమా చెప్పి ఏదైనా పెడితే మామూలు పెట్టు. మనం ఏం జనాలు ఇట్లా మోసం చేస్తారా మీరేమన్నా పేరు చెప్పి ముద్దని మేము ముద్దు పేరు చెప్పి ముద్ద నమ్ముకుంటాము. ముద్ద పేరు చెప్పి ముద్దులు పెట్టుకుంటాము. నీకు సంబంధించిన మ్యాటర్ కదా అది. నువ్వు ముద్ద కావాలన్నావు 7 గంటలకు పోయి తెచ్చుకో. ఇప్పుడు 3000 డబ్బులు రూపాయి కాదు 10 రూపాయి కాదు గంటలకు పోయి తెచ్చుకో. ఇప్పుడు 3000 డబ్బులు రూపాయి కాదు 10 రూపాయి కాదు. నీకు 20 ముద్దలు ఇస్తాలే 20 ముద్దలు ఇస్తాలే. ఎవడు ఇస్తానంట నాకు అసలు ముద్దలు ఆడకోటి ముద్దలే. నేను ఏదనుకోని ఆ ట్రిప్ కూడా 1000 రూపాయలు. ట్రిప్ అంటారు దాన్ని. ట్రిప్ అంటే మనకి ఊర్లో పోయేది దాన్ని ట్రిప్ అంటారు. యాదవుట్లే నువ్వు లెక్కిచ్చే నువ్వు సరిగ్గా ఇస్తానా లేకపోతే ఏమన్నా చేసుకో ముద్దడు లెక్క రాదు. ఏమన్నా చేసుకో ముద్దడు లెక్క రాదు. నేను కావాలా అబ్బా శ్రీవల్లి ఏ పాపం 76 ఏళ్ళు ఉన్నా కూడా కష్టపడుతుంది ముసలమ్మ శ్రీవల్లి తెలుసా. ఆయమ్మ కడుపు కొట్టాలని చూస్తున్నావు. ఆయమ్మకి ఆపరేషన్ చేయించుకోవాలా ఏదో అని చెప్పి డబ్బుల కోసము పెట్టి ముద్దలు అమ్ముకుంటాను తెలుసా. నువ్వు ఆయమ్మ తెలుసా. నువ్వు ఆయమ్మ నేనే చెప్తున్నా అట్లే పిలుస్తా నేను. కన్యపాపగా మా ఇద్దరి మధ్యన మంచి అండర్స్టాండింగ్ ఉంది. పేరుతోనే పిలుస్తా. నువ్వు శ్రీవల్లి అంటే ఏందనుకోండి పుష్ప శ్రీవల్లి టైప్ ఉంటుంది అనుకోండి. ముస్లాంతో ముద్ద పెట్టించుకొని తినకోకుండా ముద్దు గురించి ఆలోచించినా కూడా ఏమంటారు నువ్వే చెప్పు. నువ్వు ఏమన్నావు ముస్లింతో ముద్ద పెట్టించుకొని తినకుండా నువ్వు ముద్ద అడుగుతావు అంటే నేను ఏమనాలా. నేను సరే ఇప్పుడు ఆయమ్మ నీకు ముద్దు పెట్టాలా చెమ్మబిందా నా మనవాడు అని పెడుతుంది. మళ్ళా పోయి చెప్తాలే. నువ్వు ఏదో శ్రీవల్లి అనుకొని నేనేదో పాప అనుకొని జరిగిపోతారు అట్లా మన చేతులు లేవు. నువ్వు జరిగేటట్లా చేస్తావో నువ్వు చేయకోకుండా బయటపడాల్సింది బాధ్యత మీరే కదా. బాధ్యత బ్రేక్ రేపు అడిగినాడు ముద్దల గురించి. వాడే నువ్వేం మాట్లాడు చెప్పి సాగు. నువ్వు ఊరికే ఉండు. నా సుధాకర్నా అదే మాట్లాడదాన్ని ఫోన్ కట్ చేసిలే. ముద్దులు ఎన్ని శ్రీవల్లి నీకు అవలేమన్నా కానగలే ఎంతమంది మోసం చేస్తావా నీ లెక్క నీకు వెనక్కిస్తా బస్ శ్రీవల్లి ముద్దు బలు పెట్టిందని మన మత్సం మాట్లాడు. లెక్క నీకు వెనక్కిస్తా బస్ శ్రీవల్లి ముద్దు బలు పెట్టిందని మన మత్సం మాట్లాడు. నా ఇంత ప్రామిస్ అండి నా ఒక ముద్దు 100 రూపాయలు. ఇంతకుముందే మా పిల్లోడే పోయి ఇచ్చినాడు. ముద్దు ఎట్లా తప్ప శ్రీవల్లి దగ్గర పెట్టేది అసలు ఈ జన్మకి చాలు. నువ్వు ఎన్ని ముద్దులు డబ్బులు కట్టావు? 20 ముద్దులకి ముద్దులు లెక్కుంటే ఇంకా ముద్దులు పోయేవాడివే కదా. అసలు పోయేమని ఈ జన్మకు మరి చాలు. ఇంకా అది మొగోలు ఈ రాయలసీమలోనే చూడలేదు అట్లా అసలు. సరే నీ మొగోలు మాట్లాడాను 50 ముద్దులు ఫోన్ పే కొట్టేసి. సరేనా నువ్వు పొద్దునైనా మధ్యాహ్నం ఏంట్రా సాయంత్రమైనా 3 పూట్ల ఉండే ముద్దులు 3 పూట్ల. అప్పుడు డౌట్ పడతాడు. నువ్వు అడుగు నేను మళ్ళా పోతాను ఏం పోతాను రేపు పోతాను కథ కొట్లాడు. ఆయన పోవాలనుకుంటాను అన్న. నీకే కన్ఫర్మ్ చేస్తానా నీకే కన్ఫర్మ్ చేస్తానా పెట్టేసినండి. ఓయమ్మా ఏందంత ఏం అర్థం చేస్తున్నా. 50 ముద్దలు ఇప్పుడు ఆర్డర్ వచ్చింది.
ఇప్పుడు వాడు ఏమనుకుంటాడు? ఎవరు వాడు ఏమనుకుంటాడు? నీ లెక్క అనుకుంటాడు. తర్వాత తెలుస్తుంది. నువ్వు 20 ముద్దలు ఏం చేసుకోవాలి నీకు తెలియలే. వాడికి 50 ముద్దలు ఏం చేసుకోవాలో వాడికి తెలియదు. వాడికి 50 ముద్దలు ఏం చేసుకోవాలో వాడికి తెలియదు. వాడు ఎంత కకృతి పడినాడో నీకు తెలుసా? వాడు ఏమి అనుకున్నాడో పాపం. అయ్యో పెళ్లి ఫంక్షన్ ముద్దలు అని చెప్పి అమ్మినాం. ఓయమ్మ ఏ నువ్వు అసలు ఎవరు చాలా మోసం చేస్తావు. ఏందయిందినా వాళ్ళు ఎంత కకృతిలో ఉంటారనా, ఎంత ఆత్రంతో ఎంత ఆకలితో ఉంటారనా. వాళ్ళు ఆకలి తీర్చుకోకుండా 7 గంటలు లేచేది మర్చిపోద్దు. పోయి ముద్ద తిను. ఎవడు నాకు సంబంధం లేదు. అది కూడా మిగిలిపోయా మాకేమి, అది కూడా అమ్ముకుంటాం మేము. ఇటు రకం కాదు. 20 ముద్దలు 20 రూపాయల ప్రకారం మీద మాకు అదే వస్తుంది. 20 ముద్దలు లెక్క మాకు రాదు. శ్రీవల్లికి మోసం నేను చేయను, శ్రీవల్లి నాకు మోసం చేయదు. మా వ్యాపారానికి అసలు మోసమే లేదు. దీన్ని అర్జెంటుగా దీన్ని ఖండించాల. ఎవరండి దీన్ని ఖండించేదేమో పోయి బయట కట్టించు పో. ఇస్సా బజార్లో మొత్తుకొని చెప్తా. ఓ నువ్వు చిల్లర నా కొడుకు ముద్దు కోసం 100 రూపాయలు లెక్కిచ్చినావు నేను చెప్తా. చిల్లర నా కొడుకు ముద్దు కోసం 100 రూపాయలు లెక్కిచ్చినావు నేను చెప్తా. బయటికి పెట్టి నువ్వుగా నేను చెప్తాను. ఇట్లా కూడా ముద్దు కోసము లెక్కలు ఇస్తాడు వీడు. ముద్దు కోసము ముస్లాం మొత్తం ముద్దు కాదు. నీకు ఆ ముస్లాంకి చెప్తేనే ముస్లిం ఫీలింగ్ తెలుస్తుంది. నువ్వు వద్దంటే నేను కావటా బయటికి రా.